ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మీకు తెలుసో తెలీదో? నవ్వొద్దండి. సారీ సార్ పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి ముందుకెళ్దాం సత్య గారు 7వ శుద్ధి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధికి వస్తాను. సో పర్యావరణ విషయం ఇప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి సార్ ఇప్పటికీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఉంటాయా? ఉన్న 100% ఉన్నాయి అంటే ఎలా అమలు చేస్తాం? నేను అధికారంలోకి వస్తే అమలు చేస్తాను. అధికారంలో లేం కదా. అధికారంలో సీఎం కదా, డిప్యూటీ సీఎం కాదు కదా. ఓకే, ఇప్పుడు కూడా సీఎం కాదు, సీఎం కొడుకు కూడా కాదు. కాబట్టి మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అయితే సీఎం అయినా అవ్వాలి, లేకపోతే సీఎం కొడుకైనా అవ్వాలి ఏదైనా జరగాలంటే. ఓకే సెకండ్ అండి, మన జనసేన పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. వాళ్ళ 21 సీట్లు లెక్క కాదు అక్కడ. ఇవాళ జనసేన పార్టీ లేకపోతే కూటమిని కలిపి నాయకుడే లేడు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే. ఇప్పుడు పర్యావరణం ఉంది, పర్యావరణం ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ శాఖ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారు అధీనంలో నడుస్తుందా? ఆయన చెప్పినట్టు చేస్తుందంటే చేయడం లేదు. నేను ఓపెన్గా చెప్తాను మీకు, ఓకల్గా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, లేదు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే ఎవరు చెప్పిన మాట వినడం లేదు. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బాబు గారు, మూర్తి వల్లే కదా మన 2 కుటుంబాలు కలిసింది. మన జనసేన పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది వాళ్ళ. అయితే చెప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? పర్యావరణ శాఖ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారు అధీనంలో నడుస్తుందా? ఆయన చెప్పినట్టు చేస్తుందంటే చేయడం లేదు. చూసావరా, క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు.